మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందామండి. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం. చాలు. ఇక్కడున్న మాటలను బట్టి, దేవుని యొక్క లేఖనాలు బట్టి, చదువుతున్న మాటలను బట్టి మనం చదువుకుంటే ఇక్కడ అంటున్నమాట, ఈ యొక్క అవ్వ ఒంటరిగా ఉన్న సమయంలో అపవాది సర్పము ఇలా తన ఎదుటకు వచ్చింది. తన ఎదుటకు వచ్చి ఏ స్థితిలో ఆ వ్యక్తిని నడిపించిందో మనకి ఈ దినమున గుర్తు చేస్తున్న మాటలు బట్టి, ఆ యొక్క స్థితిని బట్టి ఇది నిజమా అని సందేహం పెట్టింది. ఇక్కడ అంటున్న మాటలు బట్టి దేవుడే ఏం ఉద్దేశం కలిగి ఉన్నాడు అంటే, ఏమని ఒక సిద్ధపరిచింది ఒక సాటైన సహకారిగా ఉంటుందని. అంటే ఈ యొక్క అవ్వకి, ఈ యొక్క ఆదాముకి ఈ యొక్క అవ్వ తోడుగా ఉంటుందని సిద్ధపరిచాడు. కానీ ఈమె ఒంటరిగా ఉన్న సమయంలో, ఈమె ఒంటరిగా ప్రయాణిస్తున్న సమయంలో ఆ పరిస్థితిని బట్టి ఏ విధమైన శోధనలోకి వెళ్తున్న పరిస్థితితో చూడండి. ఇద్దరు మీతో మాట్లాడుతున్న మాటను బట్టి మీ జీవితాల్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఏ పరిస్థితి ఉంది? ఇక్కడ అవ్వగారి యొక్క జీవితంలో సర్పము తన కుయుక్తి చేత తనను మోసపరిచి ఇది నిజమా అని సందేహ పెడుతూ మనిషిని ఆ విధమైన స్థితిలోనికి, ఆ పండును తినే పరిస్థితిలోనికి తీసుకొచ్చింది ఈ యొక్క ఒంటరి ప్రయాణం. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క లేఖనాలు బట్టి చెబుతున్న మాటలన్నింటినీ మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఎవరు ఏ స్థితిలో నడిపించబడ్డారో, ఎవరు ఏ జీవితాన్ని ఒంటరిగా నడిపించబడిన పరిస్థితిని బట్టి వారి జీవితాల్లో కోల్పోయిన వాటిని మనం గుర్తు చేసుకుందాం. ఈ యొక్క అవ్వగారి యొక్క జీవితము ఎలాంటిది? దేవుని యొక్క సన్నిధిలో స్తుతిస్తూ, దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో మాట్లాడుతున్న వ్యక్తుల యొక్క జీవితాలు ఇవి. కానీ ఎప్పుడైతే ఈమె సాటైన సహకారిగా ఉంటాదని సిద్ధపరిచిన జీవితాన్ని నడిపించబడకుండా ఈమె ఒక దినాన దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క వ్యక్తిని విడిచిపెట్టి తను దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టేసి తను ఇష్టానుసారంగా ఒంటరిగా వెళుతున్న సమయం ఇది. ఎప్పుడైతే ఈమె ఒంటరిగా వెళుతున్న సమయంలో సర్పము తన కుయుక్తి చేత మనిషిని మోసపరిచి ఆ యొక్క జీవితాన్ని దేవుని యొక్క సన్నిధిలో నుంచి దూరం చేసే పరిస్థితి వచ్చింది. దేవుని యొక్క సన్నిధి నుంచి వారి జీవితాలను బట్టి దూరమైపోయిన పరిస్థితి, వెలివేయబడిన పరిస్థితిని తీసుకొచ్చుకున్నారు. ఒక శాపగ్రస్తమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఇది కలగటానికి కారణం ఏమిటి అంటే, ఈమె ఒంటరిగా ప్రయాణం చేస్తున్న పరిస్థితి. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు తెలిసిన యొక్క వాక్యాలు ఆదికాండంలో 4వ అధ్యాయంలో ఉంటది. అక్కడ ఇద్దరు వ్యక్తులు దేవుని యొక్క సన్నిధిలో దేవుని సన్నిధికి అర్పణలు తీసుకెళ్తూ ఉన్నారు. ఆ వ్యక్తులు ఇద్దరు అన్నదమ్ములే. ఈ యొక్క వ్యక్తులు అన్నదమ్ములు ఇద్దరు వెళుతూ ఉన్నారు, దేవుని సన్నిధిలోనికి వెళ్తూ ఉన్నారు.
దేవుని సన్నిధిలో బలర్పిస్తున్నారు. అయితే ఒక వ్యక్తిదేమో లక్ష్య పెట్టలేదు, ఒక వ్యక్తిదేమో దేవుడు లక్ష్య పెట్టాడు. ఇక్కడున్న స్థితి ఎలాంటిది అంటే, ఈ యొక్క హేబేలు అర్పణేమో దేవుడు అంగీకరించాడు, కయ్యూని అర్పణేమో అంగీకరించలేని స్థితి. ఎందుకని ఈ జీవితాన్ని ఇలా స్థితిలో వారి జీవితాలు నడిపించబడ్డాయో అంటే, ఈ యొక్క వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో హేబేలేమో శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి ఇచ్చాడు, కయ్యూనేమో ఏదో ఒకట్లే అని తన కలిగిన వాటిలో పనికిరాని వాటిని తీసుకొచ్చి ఇచ్చాడు. అంటే అక్కడ తన జీవితంలో కనపడుతున్నది అదే మాట. మన జీవితంలో శ్రేష్టమైన వాటిని ఈ యొక్క కయ్యూన్ హేబేలు తీసుకొచ్చాడు, కయ్యూనేమో ఏదో ఒకట్లే అని తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇద్దరు దేవుని సన్నిధిలోనే ఉన్నారు. అయితే ఈ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు వీరి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, హేబేలు ఒంటరిగా ఉన్న సమయంలో, పొలములో ఒంటరిగా ఉన్న సమయంలో, ఈ హేబేలు యొక్క జీవితంలో ఏ పరిస్థితి కలిగిందంటే, అతని మీద కోపపడుతూ అతనిని చంపే స్థితిలోనికి వెళ్ళిపోయిన పరిస్థితి ఈ కయ్యూను గారు. కయ్యూను ఆ యొక్క వ్యక్తి మీద పడి ఆ వ్యక్తిని చంపివేశాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒంటరిగా ఉన్న సమయాలలో మనుషుల జీవితాలు ఏ పరిస్థితిలోకి వెళ్తూ ఉన్నాయో, ఒంటరిగా ఉన్న జీవితంలో వ్యక్తిగతమైన స్థితి, వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది. ఇక్కడ ఒకటి వ్యక్తిగత జీవితంలో, ఒకటి దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి ఒంటరిగా తిరుగుతూ ఉంటే, సర్పం తన కుయుక్తి చేత మోసపరిచి తనకున్న ఆ యొక్క మహిమ స్వరూపాన్ని కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. ఆ తోటలో నుంచి వెలివేయబడిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒంటరిగా ఉన్న జీవితములు బట్టి ఆ ఒంటరిగా ఉన్న వ్యక్తిని ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలోనికి తీసుకొచ్చింది. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒంటరిగా వెళ్ళినప్పుడు అతడు వెళ్ళే మార్గంలో ఒక వ్యక్తి యూదా, ఈ యొక్క వ్యక్తి ఒంటరిగా వెళుతున్న సమయము, ఇతడు ఎప్పుడైతే ఒంటరిగా వెళుతున్న సమయంలో అతనికి ఎదురుగా ఆ యొక్క మార్గంలో ఒక వ్యక్తి కనపడింది. అతడు తన జీవితంలో లోకానుసరమైన కోరిక చేత నింపబడిన వాడై నడిపించబడ్డాడు. అతడు ఎవరో తెలుసా? తనకు కలిగిన కోడల ఆ యొక్క వ్యక్తి తామారు. ఆ వ్యక్తితో తన జీవితంలో చెయ్యగోని పని చేసి తన జీవితంలో ఏ పరిస్థితిలోకి వెళ్ళాడంటే, అక్కడ ఉన్న జీవితాన్ని బట్టి ఇతడు ఒంటరిగా వెళ్ళిన సమయంలో ఒంటరిగా తన జీవితాన్ని నడిపించబడి తన జీవితంలో నడిపించుతూ ఉన్న స్థితి అది. ఈ దినమున మీతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఒంటరిగా ఉన్న సమయాల్లో మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? మనుషుల యొక్క జీవితాలు ఎలాంటి అంటే, మనుషుల ముందు తమ జీవితాలు బాగానే నడుస్తారు. కానీ ఎప్పుడైతే ఈ ఒంటరిగా ఉన్న సమయంలో మనుష్య జీవితాలు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్తాయంటే, ఈ కీర్తనలో ఉంటది ఒక మాట, మనం మొదటి వచనంలో అంటాడు, ఏమంటాడు అంటే, దుష్టుల యొక్క ఆలోచన చెప్పున నడవక. ఈ దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడంటే, మనిషికి ఆలోచన కలుగజేస్తూ ఉంటాడు. ఈ దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడంటే, మనిషిలో లేని క్రొత్త కోరికలన్నిటినీ పుట్టించి మనిషిని పతనానికి దగ్గరగా తీసుకెళ్లే పరిస్థితి కనబడుతుంది. ఈ దుష్టులు ఏం చేస్తూ ఉంటారంటే, వారు దేవుని యొక్క మార్గంలో నిలకడగా ఉండనీయకుండా చేసే పరిస్థితిని తీసుకొస్తూ ఉంటారు.
ఈ దుష్టుల యొక్క జీవితాలు ఏం చేపడతాయంటే, ఏ విధము చేతనైనను ఏదో ఒక మనిషిలో ఆలోచన పెట్టి తనున్న మార్గాన్ని తప్పించాలని ఆలోచన చేత నడిపించబడుతుంది దుష్టుడు ఆలోచన చొప్ప. అందుకే ఈ లేఖనాలు బట్టి చూస్తున్న మాట, మొదటిగా ఉన్న వ్యక్తి యొక్క జీవితంలో ఇది నిజమా అని సందేహం పెట్టింది. ఇక్కడైతే మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒంటరిగా ఉన్న సమయంలో అవ్వగారి యొక్క జీవితం ఎలా పరిస్థితి కలిగిందో, హేబేలు గారి యొక్క జీవితం ఎలా పరిస్థితిలోనికి పోయిందో, ఇలా యోధా గారి యొక్క జీవితం ఎలా తన జీవితాన్ని నడిపించుకుంటూ తను చేయకూడని పని చేసే పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు, పాపం చేశాడు చదువుతుంది. ఇంకా యేసేపు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడ తన జీవితంలో అతని కన్నులు అతనిపై, అతనున్న తన స్థితిని బట్టి ఆ యొక్క వ్యక్తిని ఒంటరిగా వస్తున్న సమయంలో ఆ వ్యక్తిని ఏం చేశారు అంటే అతని గోతిలో తోయబడిన పరిస్థితి కనబడుతుంది. గ్రోతిలో తోయబడిన పరిస్థితి, ఒంటరిగా వస్తున్న సమయం కనుక తమ యొక్క సహోదరులందరూ ఆలోచన చేసి, తమ సహోదరులందరూ వ్యతిరేకంగా ఆలోచించి తన మీద కోపం పెంచుకొని, తన మీద పగ పెంచుకొని, తనను అసూయపడుతూ ఆ వ్యక్తిని ఏం చేశారంటే గుంటలో త్రోయబడిన పరిస్థితి కనబడుతుంది. ఈ ఒంటరిగా ప్రయాణించే పరిస్థితులలో మన జీవితాల్లో కూడా ఏదో ఒక ఆపదలోకి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. అయితే మన జీవితాల్లో ఏం చేయాలి అంటే దేవుని యొక్క సన్నిధిని మనకు తోడుగా ఉంచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆ కీర్తనలో అంటాడు కదా, యెహోవా ధర్మశాస్త్రమందు దేవారాత్రులు ధ్యానించుచు ఆనందించుచు ఉండువాడు ధన్యుడు అంటుంది. ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిని మనం తోడుగా ఉంచుకుంటే దేనికి మనం చోటు ఇయ్యము. దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో దేవుడు ఒక మహిమ కలిగిన ఒక మహిమ ఆ యొక్క తీసుకొచ్చే విధంగా మనం మార్చబడతాం. ఇక్కడున్న పరిస్థితులన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒంటరిగా ప్రయాణం చేసే పరిస్థితుల్లో నీ జీవితం ఎలా ఉందో గుర్తు చేసుకో. ఒంటరిగా నీ జీవితాన్ని నడిపించుకుంటున్న స్థితిని బట్టి నువ్వు ఏ విధమైన శోధనలో పడతావో నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. ఇంకాను మనం చాలా గుర్తు చేసుకుంటే, సంసోను యొక్క జీవితము, దావీదు గారి యొక్క జీవితం, గెహాజీ గారి యొక్క జీవితాల్లో ఏ పరిస్థితిలోకి వెళ్ళారు. ఇతను ఒంటరిగా వెళ్ళిన సమయమే సంసోను జీవితంలో తన యొక్క జీవితంలో లోక సంబంధమైన ఆలోచనల చేత, లోక సంబంధమైన వారి మీద మనసు పెట్టుకొని తన జీవితాన్ని నడిపించుకున్నాడు. తనకున్న బలాన్ని కోల్పోయాడు. దావీదు గారి యొక్క జీవితంలో ఏ స్థితిలో పడ్డాడంటే, ఆ వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఆ దినములలో యుద్ధ సమాచారం వినపడుతుంది. అయితే యుద్ధ సమాచారానికి బయలుదేరవలసిన వాడు ఇంటి వద్ద నివాసం కలిగి ఉన్నాడు. ఇంటి వద్ద నివాసము కలిగిన పరిస్థితిని బట్టి తను చూడకూడని దృశ్యాన్ని చూసి తన జీవితాల్లో ఆలోచన చేత దాన్ని నేను ఆస్వాదించాలి, దాన్ని నేను అనుభవించాలని ఆలోచన చేత నడిపించబడిన వాడిగా కనబడుతున్నవాడు దావీదు. ఇతడు ఒంటరిగా లేని పరిస్థితిలో ఉంటే బాగుండేది. ఒంటరిగా ఎప్పుడైతే తన జీవితంలో నడిపించబడ్డాడో ఆ యుద్ధ సమాచారానికి, ఆ యొక్క యుద్ధానికి వెళ్ళినట్టయితే బాగుండేదేమో. అక్కడ అంటున్న మాట, వారు యుద్ధానికి సిద్ధమై పోతూ ఉన్న సమయంలో కానీ దావీదు గారు తన ఇంటి వద్ద ఉన్నాడని చూస్తుంది. ఇక్కడున్న పరిస్థితిని బట్టి దావీదు గారి యొక్క జీవితంలో కోల్పోయిన పరిస్థితి ఏమిటి అంటే, తన జీవితంలో ఒక శాపగ్రస్తమైన పరిస్థితిలోకి తీసుకొచ్చుకున్నాడు.
తనకు కలిగిన బిడ్డ చనిపోయాడు. తనున్న పరిస్థితిని బట్టి ఒక శాపగ్రస్తమైన వచనాన్ని పొందుకునే పరిస్థితి వచ్చింది. నీ ఇంటి వారందరూ నీకును నీ ఇంటి వారందరికి సంతానముకు సదాకాలం యుద్ధం కలుగుతుంది అని చెప్పి శాపగ్రస్తమైన వచనాన్ని పొందుకునే పరిస్థితి వచ్చింది. ఇక మనం జ్ఞాపకం చేసుకుంటే గెహజీ గారు, ఈ గెహజీ అనగా ఈ యొక్క వ్యక్తి తన జీవితంలో ఒక దైవజనుని ఎదుట శిష్యుడుగా మార్చబడిన వ్యక్తి. ఈ మాటలు మనకు తెలిసినవన్నీ మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే నయమాను గారి యొక్క జీవితంలో పొందుకున్న స్వస్థతను బట్టి దేవుడు ఆయన సన్నిధినికి వచ్చి దైవ సేవకులకి తాను తీసుకొచ్చిన వాటినన్నిటిని అనుగ్రహించడానికి ఆ యొక్క దైవజనునికి ఇస్తుంటే దైవజనుడు నాకు వద్దు అంటూ ఉన్నాడు వాటిని. కానీ ఈ శిష్యుడు తన యొక్క జీవితంలో వాటి మీద మనసు పడిన దాన్ని బట్టి అక్కడున్న పరిస్థితిని బట్టి ఆలోచిస్తూ ఉన్నాడు. వారు వెళ్ళిపోయిన ఇతని యొక్క జీవితంలో మాత్రము అదే మనసు కలిగి ఉన్నాడు. అక్కడ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు ఈ యొక్క శిష్యుడు, దైవజనుడు. కానీ తన మనసేమో తన యొక్క వాటి మీద మనసు పెట్టుకున్నాడు. ఒంటరిగా తన జీవితంలో ప్రయాణమై ఆ ప్రదేశంకు వెళ్ళి వాటిని తీసుకొని ఇంటిలో దాచిపెట్టుకొని మరలా వచ్చి ఆ యొక్క దైవజనుని ఎదుటికి వచ్చాడు. అప్పుడు అంటున్నాడు, గెహజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? గెహజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అంటున్నాడు. అయ్యా నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, నేను ఇక్కడే ఉన్నాను కదా అంటూ ఉన్నాడు. కానీ ఇక్కడ దేవుడు తన జీవితంలో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నా మనసు నీతో కూడా రాలేదా? అక్కడ ఉన్న మాటలు బట్టి మనం గుర్తు చేసుకుంటే తన మనస్సు తన జీవితంలో తన యొక్క హృదయంలో ఎలా ఉంది? దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడాల్సిన వాడు, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రతి దినాన పరీక్షిస్తూ తమ జీవితాలను నడిపించుకుంటున్న వ్యక్తులు ఇవన్నీ కోల్పోతే పరిస్థితి, లోకంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ దినము నీతో మాట్లాడుతున్న మాట, దేవుడు నీకు తోడుగా ఉన్నాడా లేదా? దేవుడు నీకు తోడుగా ఉంటే నీవు ఒంటరి వాడివి కాదు. అదే నీ ఒంటరి జీవితంలో నీవుంటే నువ్వు శోధనలోనికి ప్రవేశిస్తా. శోధన నీ జీవితంలో మరణానికి తీస్తుంది. నీ శోధన నీ జీవితంలో దేవుని సన్నిధి నుంచి దూరం చేసే పరిస్థితిని తీసుకొస్తుంది. నీ జీవితంలో శ్రమల పాలు, బాధల పాలు, వేదనకరమైన స్థితిలోనికి వెళ్ళే పరిస్థితిని తీసుకొస్తుంది నీ ఒంటరి ప్రయాణం. కనుక ఆ దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు చాలా మంచిది. ఆ దేవుడు నీకు తోడుగా నడిపించబడితే నీ జీవితంలో పొందుకోవలసిన అన్ని దీవులను పొందుకుంటావు. ఏ పరిస్థితుల్లోనైనా నీ జీవితంలో ఆయన సన్నిధిలో నీ జీవితాన్ని అప్పగించుకుంటే ఆయన చేయవలసిన ప్రతి కార్యాలన్నిటినీ సఫలం చేయగలిగిన దేవుడు. అయితే నీవు ఆయన సన్నిధిలో నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. ఆ యేసుక్రీస్తు ఎదుట నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు ఒంటరిగా ఉన్న దినాలలోనే అపవాది వచ్చింది కదా. అపవాది వచ్చి ఏం చెబుతుంది? అపవాది వచ్చి, అయ్యా ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిను. ఇక ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి ఈ లోకాన్ని చూడండి, ఈ లోక మహిమను చూడు, ఇదంతా నాకు అప్పగించబడింది, నువ్వు నాకు సాష్టాంగ నమస్కారం చేయి, నేను మొత్తం సమస్తము నీకు ఇస్తాను అంటుంది ఈ లోక మహిమ. ఇలా అపవాది ఏం చేస్తుందంటే మనిషిని శోధిస్తుంది. అపవాది ఏం చేస్తుందంటే మనిషిని ఉన్న వాటిని తీసుకొనికుండా చేస్తుంది అపవాది. అందుకే ఒంటరిగా ఉన్న సమయంలో నీ జీవితం తోడుగా ఉంటే నువ్వు ఏ శోధనలోకి ప్రవేశించావు? ఒంటరిగా ఉన్నప్పుడు నీ జీవితంలో ఏం తోడుగా ఉండాలి అని అనుకుంటూ ఉన్నావు? ఆ దేవుడు నీకు తోడుగా ఉండాలి. ఆ దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి మన జీవితాల్లో అనుకుంటూ ఉండొచ్చు. ఈ వాక్యమైన దేవుడే మన జీవితాల్లో, ఈ వాక్యాన్ని మన హృదయాల్లో నింపుకుంటే చాలు,
మన జీవితంలో పొందుకోవాల్సిన ప్రతి పరిస్థితుల నుంచి, శోధనల నుంచి దేవుడే ప్రతి విషయాల్లో తోడుగా ఉండి తప్పించగలిగిన దేవుడు మన పట్ల ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈ వాక్యం అంటుంది కదా, యవనస్తులు దేని చేత శుద్ధిపరచుకుందురా అంటే నీ వాక్యముల చేతే కదా శుద్ధిపరచుకుందురు అంటున్నాడు. అయితే ఈ వాక్యము మన హృదయాలలో నింపబడితే చాలు, ప్రతి విషయాల నుంచి, శోధనల నుంచి మనం తప్పించబడతాం. అందుకే దావీదు గారు అంటున్న మాటలు బట్టి దావీదు గారు అంటున్నాడు, అయ్యా నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నీ వాక్యము నా యొక్క జీవితాలలో వెలుగై ఉన్నది, నీ వాక్యము నన్ను బ్రతికించింది. ఇన్ని మాటలు ప్రకటన చేస్తున్నాడంటే ఆయన వాక్యానుసారంగా నడిపించబడ్డాడు. తన జీవితంలో అంతకు ముందున్న పరిస్థితి శోధనలోకి ప్రవేశించాడు. తను చేసిన దోషము, తనకున్న పరిస్థితి అంతా తన జీవితంలో దేవుని ఎదుట ఒప్పుకొని తన మార్గాన్ని సరిచేసుకొని ఇంకా అప్పటి నుంచి తన జీవితంలో ఒంటరి ప్రయాణం చేయకుండా తను దేవుని ఎదుట తను తోడుగా చేసుకుని దేవుని వాక్యాన్ని తన ఎదుట పెట్టుకొని ఆ మాటల చేత తన జీవితాన్ని నడిపించుకున్నాడు. కనుకనే దేవుడు తన ప్రతి విషయాలలో తన జీవితంలో సఫలం చేస్తూనే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ దినమున నీతో మాట్లాడుతున్న మాట, ఒంటరిగా ఉన్నప్పుడు జాగ్రత్త. ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు నీ జీవితం చాలా జాగ్రత్తగా ఆలోచించు, నడిపించు. ఆలోచనలు నీ జీవితాల్లో ఏ పరిస్థితులకు తీసుకెళ్తాయో, అది లోక సంబంధమైన ఆలోచన, లేక ఆత్మ సంబంధంగా ఆలోచిస్తున్నామో, లేక మన జీవితాలను పతనం చేసుకునే పరిస్థితుల్లోనికి వెళ్తుందో ఒకసారి గుర్తు చేసుకో. ఎందుకంటే దేవుడు ఈ దినం నీతో మాట్లాడుతున్నమాట ప్రత్యేకమైన మాట ఏమిటంటే, ఒంటరిగా నీ ప్రయాణం ఎలా ఉంది, ఆ ఒంటరిగా ఉన్న నీ జీవితంలో ఎలా నడిపించబడుతున్నావు. ఇప్పుడు మనుషులు ఉన్న జీవితాలంతా ఈ లోకంలో ఉన్న యవనస్తులు, యవనరాల యొక్క జీవితాలు అదే పరిస్థితిలో ఉన్నాయి. ఎప్పుడు ఒంటరిగా ఈ ఒంటరి యొక్క జీవితాల్లో ఏం చేస్తుందంటే ఒక దారి తీస్తుంది, మరణ పడకలోనికి తీసుకెళ్లే పరిస్థితిని తీసుకొస్తుంది. ఈ లోకంలో ఉన్న వాటికి వ్యసనాక్రాంతులు అయిపోతున్నారు. డ్రగ్స్ అని, ఈ ఫోన్లో చాటింగ్లని, వీటన్నిటికి ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు. దినం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి అనేక మంది హృదయాలను మనం మార్పు కలుగచేసే విధంగా మనం మార్చబడదాం. ఈ ఒంటరిగా ఉన్న జీవితాలలో వాక్యాన్ని మన హృదయాల్లో నింపుకుంటే, ఈ వాక్యము మన జీవితాల్లో అన్ని విషయాల్లో మనకు తోడుగా ఉంటుంది. ఈ వాక్యం మన జీవితాల్లో ఉన్న ప్రతి పరిస్థితిని పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, ఆయన ఎదుట, క్రీస్తు ఎదుట నిర్దోషులుగాను, నీతిమంతులుగాను, పరిశుద్ధులుగాను చేయడానికి ఇది కారణమవుతుంది. కనుక ఈ వాక్యానుసారంగా మన జీవితం నడిపించుకుందాం. అలాగే ఈ లోకంలో ఉన్న ప్రతి యవనస్తుల గురించి, ఈ లోకంలో ఉన్న ప్రతి అనేక మంది ఈ ఒంటరిగా ప్రయాణం చేస్తున్న, ఒంటరిగా జీవితాలు నడిపించబడుతున్న వారి జీవితాలన్నిటినీ మార్పు కలగజేసి దేవుని ఎదుట నిర్దోషులుగా నిలబడినట్లుగా ప్రార్థన చేస్తూ మన జీవితాలు నడిపించుకుందాం. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి, ఆశ్చర్యకర మహోన్నతునికి స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత ఈ యొక్క నా తండ్రి ఉదయకాలం మీరు మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు. అయ్యా నా తండ్రి, ఒంటరిగా ఉన్న సమయంలో మా జీవితాలు ఎలా ఉన్నాయో గుర్తు చేశారు నా తండ్రి. అయ్యా నా తండ్రి, హవ్వను గుర్తు చేశారు, హేబేలును గుర్తు చేశారు. హేబేలు యొక్క జీవితంలో ప్రాణాన్ని కోల్పోయిన పరిస్థితి. అయ్యా యూదాన్ని గుర్తు చేశారు నా తండ్రి. అతడు చేయవలసిన అయ్యా నా తను చేయకూడని పని చేశాడు తండ్రి. అయ్యా నా తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి, కృప చూపించండి నా తండ్రి. ఏసేపు గారిని మీకు గుర్తు చేశారు నా తండ్రి. అయ్యా ఒంటరిగా వెళ్ళిన సంసోన్ని మీకు గుర్తు చేశారు, దావీదు గారిని గుర్తు చేశారు, గేహజీ గారిని గుర్తు చేశారు. ఒంటరిగా ఉన్న పరిస్థితులను బట్టి ఏమేమి కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయో అయ్యా మీ కృపతో జ్ఞాపకం చేసుకుని, అయ్యా ఈ ఒంటరిగా ప్రయాణం మా జీవితాల్లో మీ తోడుగా ఉంటే మా కృప చూపించండి. మా తండ్రి మీ సన్నిధిలో నా తండ్రి మీ కృప తోడుగా ఉంచి బలపరచండి, మీ సన్నిధిని నడిపించండి. అనేక స్తోత్రాలు తండ్రి. మీ గొప్ప వాత్సల్యతను చూపించి మేము ఒంటరిగా ఉండే పరిస్థితులు మేము తీసుకొచ్చుకోకుండా అయ్యా నీ వాక్యాన్ని మా హృదయాల్లో నింపుకుంటూ నీవు మా తోడుగా ఉంటే చాలయ్యా. ప్రతి విషయాల్లో మేము దేనికి భయపడమంటున్నాను, మీ కృప చూపించి సహాయం చేయండి. అనేక స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ తోడు మా జీవితాల్లో ఉంటే చాలయ్యా, ప్రతి విషయాల్లో మేము విజయం పొందుకుంటాం. అటు కృపను మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని చూస్తున్నాం తండ్రి. ఆమేన్.